శ్రీ గురుభ్యో నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. శతక సాహిత్యంలో భాగంగా సుమతి శతకకారుడు మనకు ఉపదేశించిన జ్ఞానాన్ని మనం విశేషంగా చూస్తున్నాము. ఈనాటి పద్యంలో ఎప్పుడు తప్పులు వెదకెడు నప్పురుషిని కొల్వగూడదది ఎట్లని నన్ సర్పంబు పడగనీడను కప్ప నివసించిన విదంబు కదరా సుమతి అంటున్నాడు. విశేషంగా మనం రామాయణంలో మారీచ రావణ సంవాదాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తోంది. ఎవరి దగ్గర పని చేయాలి, ఎవరి దగ్గర పని చేయకూడదు అని విశేషంగా చెప్తున్నాడు. ఎప్పుడూ తప్పులు వెదకే వారి దగ్గర పని చేయడం ఏ విధంగా ఉంటుంది అంటే, కప్ప సర్పంబు నీడలో పనిచేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే కప్ప సర్పం సహజ వైరి. అంటే సర్పానికి కప్ప ఆహారం, అది ఎప్పుడు తింటుందో తెలియదు. అది ఏదో పడగ నీడ ఇస్తుంది కదా అని దాన్ని ఆశ్రయం పొందటము ఎంత హాస్యాస్పదం అంటే, ఎప్పుడూ తప్పులెంచేవారు. అంటే మనం ఏ పని చేసినా, అంటే ఇందులో ఒక సూక్ష్మం ఉంది. మనం కూడా వారు మనల్ని తప్పులు ఎలా ఎంచుతున్నారు, మనలో ఏదైనా దోషం ఉందా సరిచేసుకోవడం తప్పనిసరిగా మనం చేయాలి. కానీ అలా సరిచేసినప్పటికీ కూడా మనము నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ అని లౌకికంగా అంటున్నాం కదా. ఆ కోణంలో శక్తి మేరకు ఒకరు పని చేసినప్పటికీ కూడా ఎలా దాన్ని సరిదిద్దుకోవాలో అన్న విషయాన్ని తెలుసుకొని సంపూర్ణంగా వారి శక్తి కొలది శక్తి కూడగొట్టుకుని చేస్తున్నప్పటికీ కూడా కేవలము రంధ్రాన్వేషణ అంటే దోషాలను వెతకడమే జీవన శైలిగా, ఆ విధానంగా ఉంటున్న వారి దగ్గర పని చేయడము మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా వారు మీ పనిని, మీ చేస్తున్న మంచి కార్యాన్ని గుర్తించి మిమ్మల్ని ఆహా బాగుందండి అంటారు అన్న భ్రమలో జీవించకండి. ఎందుకంటే సర్పము నీడలో ఉన్న కప్పకు ఎప్పుడైనా గండమే. అది ఎప్పుడు దానిని మింగుతుందో సర్పానికే తెలియదు. ఎందుకంటే అందులో ఉన్న సహజ లక్షణం. కాబట్టి మారీచ రావణ సంవాదంగా మనము ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నామో వారు ఎటువంటి వారు, మనము నాయకత్వ స్థానంలో ఉంటే మనము ఈ విధంగా అందరిలో దోషాలను ఎంచడం కాకుండా, వారి పనిలో వారు చేస్తున్న విషయంలో వారికి నైపుణ్యం కనుక లేకపోతే ముందుగానే వారికి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలి అని సూచించడం సబబు. అదే నాయకత్వ లక్షణం. కానీ వారిని ఆ పని చేయించి అందులో దోషాలు వెతకడం అనేది చాలా తప్పు అన్న విశేషమైన పాఠాన్ని మనకు సుమతి శతకకారుడు ఇందులో అందిస్తున్నాడు. రామాయణంలో కూడా మనం మారీచ రావణ సంవాదాన్ని గమనించడమైంది. మహాభారతంలో అనేక ఉదాహరణలలో కూడా ఎవరి వద్ద మనం పనిచేస్తే విశేషంగా వారి మన్నన పొందగలము అంటే మనలోని గుణాలను వారు గమనించి దోషాలను ఏ విధంగా పరిహరించుకోవాలో చెప్పేవాళ్ళు. కానీ గుణాలను పక్క నుంచి దోషాలను మాత్రమే ఎంచే వారి దగ్గర పనిచేస్తే మనము అటువంటి అసూయ పరుల దగ్గర పనిచేసినప్పుడు పడగ నీడలో ఉన్న కప్పలాగా మనకు ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంటుంది అన్న విషయాన్ని విశేషంగా సుమతి శతకకారుడు మనకు బోధిస్తున్నాడు. శ్రీ గురుభ్యో నమః.